ఆంధ్ర రాష్ట్ర ఆత్మబంధువు, ప్రతి ఒక్కరి గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నా ప్రియతమ నేత మన ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్లీనరీ సందర్భంగా అభినందిస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాఫియా ముఠాల అరాచకం పైన తీర్మానం ప్రవేశపెట్టేటువంటి అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు అందరికీ తెలిసిన అంశమే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మాఫియా ఉందో. ఒకప్పుడు మాఫియా అంటే ముంబైలోనే ముంబై మాఫియా అనేటువంటి వాళ్ళం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మాఫియా తయారు చేసినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం మాఫియా అని చెప్పి ఇసుక నుంచి మట్టి వరకు, కాలువల నుంచి ప్రాజెక్టుల వరకు ప్రతి చోట దోపిడీ 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 చేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎంతసేపు మా జోబులు నిండితే చాలు, ప్రజలు మాకు అవసరం లేదు అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ముఠా నాయకులను మనం తరిమి కొట్టాలి. వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఆ గుణపాఠం చెప్పడానికి మీరంతా సైనికులుగా సిద్ధంగా ఉండాలి. ఈరోజు స్టేజ్ పైన ఎన్ని తోపులాటలున్నా క్రమశిక్షణతో పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఉత్సాహం చూస్తే దగ్గరలోనే ఆ మాఫియాను తరిమికట్టేటువంటి రోజు వస్తుంది. మేము ఈరోజు వేదిక పైన ఉండొచ్చు, కానీ మేము నాయకులు కావాలన్నా అనునిత్యం గ్రామాలలో పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే రకమైనటువంటి పోరాటం చేద్దాం. మన పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేటువంటి రోజు రావాలి. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎంతో పవిత్రమైనది, కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జన్మభూమి కమిటీలు, విపరీతమైనటువంటి అరాచకాలు, తెలుగుదేశం అయితేనే నీకు పని లేకపోతే లేదు అని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి అంటే చాలా ఘోరంగా ఉంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యం గురించి పెద్దలు అబ్రహాం లింకన్ గారు బ్రహ్మాండమైన మాట చెప్పారు. నా శత్రువు నా గురించి తప్పుగా మాట్లాడా, నా శత్రువు విమర్శలు చేసినా నేను దాన్ని ఖండించను, ప్రజాస్వామ్య పద్ధతులలో వాళ్లకు ప్రశ్నించేటువంటి అధికారం ఇస్తాను అని చెప్పినటువంటి మహనీయుడు అబ్రహాం లింకన్ గారు. రాజశేఖర రెడ్డి గారు అదే స్ఫూర్తిని తీసుకొని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు అవినీతిమయం, రాజధాని అవినీతిమయం, ఎక్కడ చూసినా అరాచకాలు, మోసాలు, వీటిని అన్నింటినీ కూడా ఎదుర్కోవాలి. మనం ఈ 2 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిగా పోరాడి మన పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం. మనం ఏం మాట్లాడా దాని తప్పును ఆస్వాదిస్తారు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తారు, ప్రజాసమబద్ధంగా ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తారు. ఈ అరాచకమైనటువంటి పాలనను మనం తరిమి కొట్టాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారో అంతకన్నా బాగా కూడా చేస్తారు. ఈ రోజు ఈ 2 రోజులు జరిగినటువంటి ప్లీనరీ చూసి, ఇక్కడకు తరలి వచ్చినటువంటి జనాలను చూసి చంద్రబాబు నాయుడు వణుకుతూ ఇంట్లో కూర్చున్నాడు. మీ యొక్క ఉత్సాహం ఇలాగే కొనసాగాలి. మనం ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులం. ఇప్పుడు పార్టీ పరంగా మిమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందుల పైన మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి రాబో రోజులలో మేము ప్రతి ఒక్కరము నాయకులుగా కాకుండా ఒక కార్యకర్తగా మీ అందరి సంక్షేమం పైన పాటుపడతామని చెప్పి ఈ వేదిక పై నుంచి మాటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాగుండాలనేటువంటి దానిపైనే మేము కృషి చేస్తాం. ఈ చీకటి రాజ్యాన్ని, ఈ చీకటి రోజుల్లో తరిమి కొట్టడానికి, ఈ చీకటి ప్రదేశాన్ని చీల్చి చెండాడాలని ఉదయించే సూర్యుల్లా మన జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి చెప్తూ పోతే ఈరోజు రాత్రి వరకు నేను మాట్లాడచ్చు. కానీ సమయాభావం ఉన్నందువల్ల ఈ అవకాశం కలగజేసినందుకు పెద్దలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ తీర్మానాన్ని ఏదైతే ప్రవేశపెట్టానో ఈ అరాచక పాలన పైన ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పి తీర్మానం ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.